హాయ్ అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్తో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. కొద్దిగా కాజు బాదం, నెయ్యి, ఇలాచీల పొడి, కాచుకున్న పాలు, అరకప్పు చక్కెర, వీటన్నింటిని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో స్వీట్ కార్న్ వేసుకుంటున్నానండి, ఒక కప్పు వరకు. దీన్ని నీళ్ళేమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు అస్సలు వేయకూడదండి, అలాగే గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నేను ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను కదా, మనకు 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు పడతాయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత కాజు బాదంని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మరి ఎక్కువగా వేయించకూడదు, కొద్దిగా ఇలా వేగితే సరిపోతుంది. దాంట్లోనే మరొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. అది వేడెక్కిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ అనేది వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. కలుపుకుంటూనే ఉండాలండి, అడుగంటుపోతుంది లేకపోతే. ఇలా ఇది నెయ్యిలో బాగా వేగాలి, అప్పుడే మనకు పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇలాగే లో ఫ్లేమ్లోనే 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వేయించుకోండి. ఇది ఎంత బాగా వేగితే పాయసం టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను కాచుకున్న పాలు వేసుకుంటున్నానండి, పచ్చి పాలు కాదు. చల్లారిన పాలైనా వేడి పాలైనా వేసుకోవచ్చు, కానీ కాగబెట్టుకోండి పాలను, పచ్చి పాలు వాడకూడదు. ఇలా ఫస్ట్ కొద్దిగా వేస్తున్నానండి ఈ మిశ్రమంలో కలవడానికి. అన్నీ ఒకేసారి వేస్తే ఈ పేస్ట్ అనేది అలాగే ఉండలుగా ఉంటుంది. కొద్దిగా వేసుకొని కలిపిన తర్వాత మిగతా వేసుకున్నాను. ఇంకొక కప్పు కూడా వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ మొత్తం పాలను 2.5 కప్పుల వరకు వాడాను. ఇంకొక అరకప్పు ఇప్పుడు వేస్తున్నానండి. ఒక కప్పు స్వీట్ కార్న్కి 2.5 కప్పుల వరకు పాలు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అరకప్పు చక్కెర వేసుకుంటున్నానండి. మీరు స్వీట్ తక్కువ తినాలనుకుంటే 1-2 స్పూన్లు తగ్గించి వేసుకోండి. కొద్దిగా ఇలాచీల పొడి కూడా వేసుకుంటున్నాను. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు బాగా మరిగించండి. పాలు మాత్రం చిక్కటి పాలే వేసుకోవాలండి, నీళ్ళేమి వేయకుండా మరిగించుకొని చిక్కటి పాలే వాడండి. అప్పుడే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. టేస్ట్ ఇంకొంచెం బాగా రావడానికి కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను నేను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. మిల్క్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, ఒక 2 స్పూన్ల వరకు. వేయకపోయినా పర్వాలేదండి, ఉంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మరిగించుకోవాలి. ఇది కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న కాజు బాదం ఉన్నాయి కదా, వాటిని వేసుకోండి. ఇది కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల వరకు. ఇది చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కగా అవుతుందండి. చూడండి, బాగా మరుగుతుంది కదా, ఈ విధంగా మనకు కొద్దిగా చిక్కగా ఉండాలి. చిక్కటి పాలు మాత్రమే వాడండి, నీళ్ళు అస్సలు వేయకూడదు. చూడండి, మనకి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన ఉంచుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కగా వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలా టేస్టీగా ఉందండి స్వీట్ కార్న్ పాయసం అనేది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.
మీకు కూడా నచ్చుతుంది. చాలా బాగుందండి.